ఆకాశలింగం అంటే మీరు చిదంబరం వెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు, తీసుకెళ్ళి ఓ గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు. అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు, ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగం ఏదండి అంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం అని గోడ చూపిస్తారు. ఇదేమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అండి అంటే. చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది. అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు. అందుకని అక్కడ ఏం ఉండదు, గోడ ఉంటుంది, దానికే పూజ అంతే. అంతటా ఉన్నాడు, అది లోపల తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం. విన్నారు కదా, చిదంబర రహస్యం అంటే ఏంటనేది మన చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో. సో ఈ వీడియోలోనైతే నేను మీకు చిదంబరం టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అది ఎక్కడ ఉంటుంది, అలాగే ఈ టెంపుల్లో మీరు చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ ఏంటి, ఇక్కడికి చేరుకున్నప్పుడు భక్తులకి టూరిస్టులకి ఉండేటటువంటి స్పెషాలిటీస్ గురించి అన్నిటి గురించి అయితే చెప్తాము. మేము పాండిచేరి నుంచి అయితే కనుక నైట్కి నైట్ ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి అయితే మేము చిదంబరం చేరుకున్నాం. ఇది చిదంబరం రథం ఉండేటటువంటి ఏరియా అనమాట. ఈ ఏరియా నుంచి కొంచెం మనం ఫ్రంట్కి వెళ్తే తిరునాళ్ళ వీధులు అని అంటారు. ఈ ఏరియా నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఆలయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాష్రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే స్నానం చేసి ప్రశాంతంగా వెళ్ళడానికి కార్ అయితే మేము అక్కడ పార్క్ చేసుకుని ప్రశాంతంగా స్నానం చేసి మేము అక్కడ ఉన్న దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్లోనే ఆలయం ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నాడీ జోష్యం ఇక్కడ చెప్తామని చాలామంది అయితే నాడీ జోష్యం చూసేవాళ్ళు అయితే ఉంటారు. బట్ అయితే ఇక్కడైతే ఎవరు చూపించుకోవద్దు. నెక్స్ట్ దానికి వేరే టెంపుల్ ఉంటుంది, దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా, ఇది చిదంబరం టెంపుల్. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనమాట. వేరే లెవెల్లో అయితే ఉంది టెంపుల్ గాలి గోపురం అయితే. ఇది ప్రధాన గోపురం అని. సో భక్తుల్ని ఎర్లీ మార్నింగ్ ఎవరినైనా ఇక్కడ నుంచి అలౌ చేస్తారనమాట. సో ఆ గోపురం దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు వేరే గోపురం ఉంది, అది దాటేటప్పుడు ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి అసలు మార్గం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో ఒక మధుర మీనాక్షమ్మ ఆలయంలో తప్ప ఏ టెంపుల్లోనూ కూడా మొబైల్ యూజ్ చేయొద్దు అని అనలేదు. బట్ చిదంబరంలో వీడియోస్ అయితే తీయనవ్వలేదు. బట్ వాళ్ళకి తెలియకుండా మీకు చూపించడం కోసం అయితే కనుక కొన్ని ఫుటేజెస్ అయితే కనుక చాలా కష్టపడి అయితే తీశాను. భారతదేశం అంతట్లో కంటే కూడా తమిళనాడులో అలాగే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి టెంపుల్స్ మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే టెంపుల్స్ని చూస్తుంటే చాలా మెస్మరైజింగ్గా ఉంది. చూడండి, నా ముందు అయితే కనుక నవీన్ వెళ్తున్నాడు. ఈ టైంలో చాలా తక్కువగా ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఎవరో లేకపోవడం వల్ల అయితే కనుక ఫటాఫట్ 4-5 షాట్లు అయితే తీసేసాను. అలాగే అక్కడ మీరు దూరంగా చూస్తున్నారు కదా తాడు, అది వచ్చేటప్పటికి రథాన్ని లాగేటటువంటి తాడు. చిదంబరంలో ఉన్నటువంటి ఆ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇన్సైడ్ టెంపుల్ అయితే కనుక కొంచెం మొబైల్ గట్ట వాడడం అయితే రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆలయం బయట అంటే మనం మెయిన్ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత అయితే మనం అయితే మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. నా బ్యాక్ సైడ్ ఉన్న గోపురాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక గోపురం ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేక్, అలాగే ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్ చూపించే ముందు ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇదైతే కనుక అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దాకా ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడ స్టెప్స్ మీద కూర్చుని ఫొటోస్ అయితే దిగారు. వీడియోలోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ టెంపుల్ ఏంటి, టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయడం. చూస్తున్నారు కదా, సూర్యోదయం అవుతుంటే ఆ గోపురంలో నుంచి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఎలా కనపడుతున్నాయో. ఇదంతా కూడా దగ్గరగా 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. అలాగే ఈ ఆలయంలో ఉండే కోనేరు, ఈ కోనేరులో ఒక మొసలి ఉంటుందన్నమాట. ఆ మొసలి ఆ స్వామివారి ప్రసాదాన్ని తింటుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యం ఉంటుంది కదా, ఆ నైవేద్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి చేపలకు వేస్తారనమాట. ఈ లేక్లో అంటే ఈ సరస్సులో ఉండేటటువంటి చేపలు చాలా భారీ సైజులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో కూడా చూసే ఉంటారు. చూడకపోతే కనుక చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ ఏంటంటే కిందకి వెళ్ళడానికి వెళ్ళేటటువంటి దారులు అన్నీ కూడా ప్రజెంట్ క్లోజ్ చేసేసి అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను మీకు చూపించిన ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇళ్ళకి చాలా హిస్టరీ అయితే ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించిన తర్వాత ధర్మకర్తలు లేదంటే ఆ రోజుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి రాజులు ఉంటారు కదా,
వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ఉండడానికి ఉండేటటువంటి ఏరియా అన్నమాట ఇది. ఇదంతా కూడా 1000 కాళ్ళ మండపం. కామన్గా తమిళనాడు టెంపుల్స్లో 1000 కాళ్ళ మండపం అనేది చాలా కామన్గా ఉంటుంది. అదేదో మన వరంగల్లో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపం లాగా అతికేసినట్టు ఉండే స్తంభాలుగా కాదు, విడివిడిగా చాలా స్తంభాలతో ఉంటాయి. గోపురాలు అయితే మీరు నమ్మలేరు. తమిళనాడు టెంపుల్స్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ విషయం అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే పడిపోయినాయి అనమాట. సో వాటిని రీసెంట్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా స్తంభాలు ఎలాగున్నాయి. ఈ స్తంభాల పక్కనే ఉంటుందన్నమాట ఈ లేక్ ఉండేటటువంటి ఏరియా. ప్రతిరోజు ఇక్కడికి కొన్ని వేల సంఖ్యలోనైతే కనుక టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే శివరాత్రి ఆ టైమ్స్లోనైతే ఇక్కడ క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా బ్లింక్ అవుతుందో. సో అందులో ఉన్నటువంటి చేపలు అయితే కనుక బ్లింక్ అవడం అయితే మనం గమనించవచ్చు. బట్ దూరంగా ఉండడం వల్ల అయితే సరిగా కనిపించట్లేదు అవేవిని. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ మేము పాండి అయితే వెళ్తున్నాం. పాండిచేరిలో వన్ ఆఫ్ ద పార్ట్, చెన్నైలో కూడా ఒక 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో పాండిచేరి వెళ్ళి పాండిచేరిలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ అలాగే పాండిచేరిలో ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఉంటుంది. ఈ వీడియో తర్వాత అయితే కనుక అదైతే ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము చిదంబరంలో ఉన్న దీన్ని ఏమంటారండి, నటరాజ స్వామి ఆలయంలో ఉన్న కొలన, ఆ కొలను దగ్గర అయితే ఉన్నాం. ఇది ఆలయం లోపల, టెంపుల్ లోపల ఎవరికి తెలియకుండా తీసినటువంటి వీడియో అనమాట. ఈ ఒక్క షర్ట్ ధ్వజస్తంభం చూపించడానికి అయితే తీసాను. రిస్క్ చేసేదైతే టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ నుంచి అయితే కంప్లీట్గా బయటకు అయితే వచ్చేసాం. సో ఇది బయట ఉన్నటువంటి ఏరియా అనమాట. చాలా చోట్ల ఇక్కడ టెంపుల్ బయట జ్యోతిష్యాలు చెప్తామని ఉంటుంది. తొందరపడి మోసపోయి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ దగ్గరలో దీనికి ఒక 20 కిలోమీటర్ దూరంలో వైదేశ్వరన్ కోయిల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ మాత్రం చెప్తారు, చూడండి మీకు బోర్డ్స్ చూపిస్తా. ఈ చిదంబరంలో మనకి మన చేతి వేళ్ల మీద ఉండేటటువంటి రేఖల ద్వారా మనకి ఉన్నటువంటి జన్మాంతరాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఇక్కడ చెప్తారనమాట. ఇవి మనకి టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్కువగా అయితే మనకు ఉంటా ఉంటాయి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.